నువ్వు అనుకున్నది సాధించావు రాఖిల్. లవర్స్ పోతున్నాం. ఇది కూడా ఒక రియల్ స్టోరీ. హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతన్ వ్లాగ్. ఏంటి ఈరోజు కొత్తగా రెడీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ మూవీ రిలీజ్ ఉందని మా తరుణ్ పొద్దున్న చెప్పగానే సరే వెళ్దాం అనేసి అనుకున్నాము. సో మొత్తానికి అయితే నువ్వు అనుకున్నది సాధించావు రాఖిల్. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే సో నేను యాక్టర్ కావాలి, నేను ఏంటంటే నాకు అది ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్ట్ అని చెప్తూ అంటుండేవాడు. సో ఏంటంటే ఇన్ని సంవత్సరాలకి ఏంటంటే వాడు ఫస్ట్ ఫిలిం రాబోతుంది. సో ఫ్రెండ్స్గా మేము ఏం చేయలేకపోయినా వాడు తీసిన సినిమాకి మా తరఫున మేము సపోర్ట్ చేయబోతున్నాం. మరి టికెట్స్ బుక్ చేసినాం, మనం వెళ్ళి బుక్ చేసుకోవాల్సి వస్తుంది. నిన్న నైటే బుక్ చేసినా కదా రాజీవ్ వెడ్స్ రాంబాయికి. నేను చూసిన థియేటర్లో ఏంటంటే మార్నింగ్ షో లేకుండా మార్నింగ్ వెళ్ళిపోదాము. ఆఫ్టర్నూన్ షో ఉంది, ఈవినింగ్ షో ఉన్నది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. చాలా రోజులు అవుతున్నది మేమిద్దరం సినిమాకి పోక. ఈ సినిమా లవ్ స్టోరీకి ఇద్దరు లవర్స్ పోతున్నాం. చలో మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. బండి మీద పోతున్నాం, లేట్ అవుతున్నది. ఇంకో 5 minutes ఉన్నాయి షోకి. మనం ఇప్పుడు బయలుదేరుతాము. చూడాలి అడిగి చెప్తుంటుంది. ఇప్పుడే మనం థియేటర్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడాలి మూవీ ఆల్రెడీ పడలేదా చూడాలి. స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయింది. 5 minutes అవుతున్నాయి స్టార్ట్ అయ్యి. అందరూ పోయి పార్కింగ్ పెట్టేసి ఫస్ట్ హీరో కదా ఒక పోస్టర్ పెట్టినంత సినిమా స్టార్ట్ అయింది. స్క్రీన్ వల్ల అదే నన్ను కరోనా కూడా కామన్ మొత్తం మూవీ మాత్రం హైలైట్ ఉందండి. మూవీ అయిపోయాక పిల్లలు తీసుకురావాలని చెప్పేసి తొందరగా తీసుకొస్తూ మూవీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోయాము. సూపర్ అండి. సేమ్ యాజ్ బల్గమ్ ఎంత హార్ట్ టచింగ్ అవుతుందో సేమ్ అలాంటి స్టోరీ అని చెప్పట్లేదు. ఇది కూడా ఒక రియల్ స్టోరీ. ఒక డోలు పర్సన్ అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఎయిడ్స్ ముందే కదా ఆమెకి HIV బ్లడ్ ఇచ్చింది. ఈ అమ్మాయిని చేసినా కూడా ఇద్దరు కలిసిమెలిసి ఉండి పెళ్లి చేసుకొని కడుపులో బేబీతో చనిపోతారు. ఫొటోస్ ఏం వేయలేదు కానీ మూవీ మాత్రం సూపర్ ఉందండి. ప్రతి ఒక్కరికి ఎవరైతే లవ్ స్టోరీ ఉంటుందో ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే మూవీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఇంకొక వన్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈయన విజయ్ దేవరకొండ, ఈయన ప్రభాస్ ఫేమస్ హీరోయిన్ ఫేమస్ హీరోలు పెడితే చాలా మంది వెళ్ళి చూస్తారు కదా. సో దీనికి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అనిపించింది. తరుణ్ వాళ్ళ ఫ్రెండ్ తను ఫస్ట్ మూవీ తంది కానీ సూపర్ యాక్టింగ్ మాత్రం ఇరగా తీసేసిండు. సూపర్ ఉంది. ఇలాంటి వాటికి ఏం అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. యాక్టింగ్ బాగుంటే స్టోరీ బాగుంటే చాలు ఏ మూవీ అయినా హిట్ అవుతుంది అని చెప్పడానికి నిదర్శనం అన్నమాట. మూవీ అయితే సూపర్. వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో